హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన ముందు ఉంది డాక్టర్ శ్రీధర్ గారు, సైకియాట్రిస్ట్. ఈ రోజులో చూస్తున్నాం మనం పిల్లలు ఎమోషనల్ బాండ్ లేకుండా అడల్ట్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ గురవుతారో ఈరోజు సార్ నుంచి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. పిల్లల్ని చూస్తాం కదా మనము, చిన్నప్పుడు ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేస్తారు, లైక్ పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకుండా. సో వాళ్ళు అడల్ట్ లైఫ్కి వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, దానికి బయట వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ముఖ్య వర్డ్ ఏంటంటే పిల్లల్ని మాల్ట్రీట్ చేయటం అన్నమాట. ఓకే. సో మాల్ట్రీట్మెంట్ అంటే సరిగ్గా చూసుకోకపోవటం. దీని డెఫినేషన్లో ఎలా ఉంటుందంటే పిల్లలకి ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, ఎమోషనల్ అబ్యూస్ జరిగితే వీళ్ళల్లో వాళ్ళ పూర్తి డెవలప్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ హ్యాంపర్ అవుతాయి. ఓకే. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు అడల్ట్ లైఫ్లో కనిపిస్తాయి అన్నమాట. సో ముందుగా చూస్తే ఇక్కడ రెండు పదాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అబ్యూజ్, ఇంకొకటి నెగ్లెక్ట్ అనమాట. అబ్యూజ్ అనేది మనకి పలు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫిజికల్ అబ్యూజ్ అనమాట. ఫిజికల్ అబ్యూజ్లో ఏం జరుగుతుంది, తెలిసో తెలియకో పేరెంట్స్ ఇనీషియల్గా కొట్టడము, గిచ్చటము, షేక్ చేయటము లాంటి పద్ధతుల్లో వాళ్ళని శిక్షిస్తారనమాట. సో దానివల్ల పిల్లలకి అపారమైన ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది అండ్ పెద్దలంటే ఒక ఫియర్ ఏర్పడుతుంది అనమాట. సో దాంతో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అండ్ ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఎమోషనల్గా వాళ్ళని హ్యూమిలియేట్ చేయటము, డిమీన్ చేయటము, వాళ్ళకున్న ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేయకపోవటము. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో పిల్లలు పేరెంట్స్ ఏం చెప్తున్నారు అనేది అసలు అర్థం చేసుకోరు, పేరెంట్స్తో ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఫామ్ అవ్వదు. సో ఈ విధంగా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు నెగ్లెక్ట్ అంటే ఏంటంటే పిల్లల ఎమోషన్స్, ఫీలింగ్స్ని వాళ్ళు ఏం పట్టించుకోకుండా, ఒక రిప్లై ఇవ్వకుండా వాళ్ళని బ్లాండ్గా వదిలేయటం, మనోభావాలు దెబ్బతీయడం. అసలు వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వరన్నమాట పెద్దవాళ్ళు. వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏదైతే ఉంటాయో ఆ బేసిక్ నీడ్స్ని వీళ్ళు కేటర్ చేయరు. ఓకే, దాన్నే నెగ్లెక్ట్ అంటాం. సో ఈ నెగ్లెక్ట్ కూడా మళ్ళీ చూస్తే ఫిజికల్ నెగ్లెక్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ నెగ్లెక్ట్ అంటే ఏంటి, వాళ్ళకి ఒక ప్రాపర్ హౌసింగ్ లేకుండా, క్లోతింగ్ నీడ్స్ వాళ్ళు ఇవ్వకుండా, ఇంకా హెల్త్ కేర్ అడిక్వేట్గా ఇవ్వరు వాళ్ళకి. సో ఇలా వాళ్ళని ఒక వదిలేస్తారనమాట. అలానే ఎమోషనల్ నెగ్లెక్ట్ అనేది ఉంటుంది. సో పిల్లలు ఎట్లా ఎదుగుతారు అంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్లో లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ నర్చరింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటేనే వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పెద్దలు ఆ నర్చరింగ్ ఇస్తారు కానీ కన్సిస్టెంట్గా ఇవ్వరు, లేదా అసలు నర్చరింగే ఇవ్వరు, లవ్ అండ్ ఎఫెక్షన్ అసలు చూపించరు. సో అటువంటి పిల్లల్లో వాళ్ళు నెగ్లెక్ట్కి గురయ్యి వాళ్ళల్లో చాలా రకాలైన మానసిక సమస్యలు రావడానికి గురవుతారు. అయితే మనం చూడాల్సింది అసలు ఈ ఈ అబ్యూజ్ అండ్ నెగ్లెక్ట్ ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల పెద్దలు ఇలా చేస్తున్నారు. సో దీన్ని మల్టిపుల్ కేటగిరికల్గా చూడొచ్చు అనమాట. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అసలు ఎలా స్టార్ట్ అవుతుంది పిల్లల్లో? సో ముఖ్యంగా మనం ఫస్ట్ పిల్లల గురించే చూద్దాము. ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ద్వారా పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ కామన్గా నెగ్లెక్ట్ అండ్ అబ్యూస్ గురవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో కొన్ని డెవలప్మెంటల్ డిలేస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ప్రాపర్గా డెవలప్ అవ్వరు. సో వాళ్ళలో బిహేవియరల్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అటువంటి పిల్లలు కూడా నెగ్లెక్ట్కి గురవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. తర్వాత మనం చూడాల్సింది పేరెంట్స్లో. సో ఒకవేళ పేరెంట్స్లో సైకలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి, వాటిని నార్సిజం అంటాం, బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటాం. సో ఇటువంటి వారు పిల్లలకి అంత ఎక్కువగా నర్చరింగ్ ఆర్ కేర్ గివింగ్ అనేది చేయరు, ఒకవేళ చేసినా ఇన్కన్సిస్టెంట్గా చేస్తారు. తర్వాత ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ అనమాట. సో ఇద్దరు పేరెంట్స్ లేదా ఒక పేరెంట్లో ఈ ఆల్కహాల్ కానీ వేరే సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ కానీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎక్కువ టైం ఆ సబ్స్టెన్సెస్ ద్వారానే ఉంటారు అండ్ వాళ్ళ పిల్లలకి అసలు టైం అనేది ఇవ్వకపోవచ్చు. ఓకే. సో పేరెంట్స్ లవ్వింగ్ అండ్ కేరింగ్గా ఉండొచ్చు, కానీ దాన్ని అడిక్వేట్గా డిస్ప్లే చేయకపోయినా దాన్ని మనం నెగ్లెక్ట్ కింద తీసుకోవాలి. ఓకే. అండ్ ఈ పేరెంట్లో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ పిల్లలు చూసినప్పుడు కూడా వాళ్ళలో ఈ ఒక ట్రామా అనేది చాలా ఇన్డెప్త్గా ఫామ్ అయిపోద్ది అనమాట. ఓకే. అలానే వాళ్ళ పేరెంట్స్లో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి లేవు, వాళ్ళు ఎక్కువ కమ్యూనిటీలో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ మిక్స్ అవ్వట్లేదు. సో వీళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రభావాలు పడటానికి. అలానే మనం కమ్యూనిటీ చూస్తే కొంతమంది పీపుల్ కొన్ని పావర్టీ కండిషన్స్లో ఆ కమ్యూనిటీస్లో పెరుగుతారు.
అండ్ వాళ్ళకి ప్రాపర్ హౌసింగ్ కానీ ప్రాపర్ స్కూలింగ్ కానీ యాక్సెస్ ఉండదు. అండ్ వాళ్ళు ఎక్కువగా వైలెన్స్ చూస్తూ ఉంటారు వాళ్ళ కమ్యూనిటీ చుట్టుపక్కల. దే ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావింగ్ దిస్ అబ్యూస్ అండ్ నెగ్లెక్ట్. ఇంకా చూస్తే అగైన్ పేరెంట్స్లో మనం చూసినట్టయితే ఆ పేరెంట్స్కి ఒక అవగాహనే ఉండదన్నమాట, మనం ఒక ప్రాపర్ డిసిప్లైన్ వేలో పిల్లల్ని పెంచాలి అని. ఓకే, అది చాలామంది మిస్ అవుతూ ఉంటాం. మనం పేరెంట్స్గా ఉన్నామంటే ఉన్నాం, కానీ పిల్లలకి సైంటిఫిక్గా ఎట్లా మనం పెంచాలి, ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని. ఒకవేళ పేరెంట్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళే చిన్నప్పుడు వాళ్ళు అబ్యూస్కి గురయ్యారు, నెగ్లెక్ట్కి గురయ్యారు, సో వాళ్ళకి తెలియదు అనమాట అది వాళ్ళు గురైనట్టు కూడా. కానీ దాన్నే నామ్ అనుకుంటారు వాళ్ళు. అండ్ వాళ్ళు పిల్లల మీద కూడా అటువంటి సేమ్ సైకిల్ రిపీట్ చేస్తారు. సో ఇప్పుడు కొంతమంది ఊతపదంగా మాట్లాడతారనమాట, పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఓకే, కామన్గా చూస్తూ ఉంటాం. అల్లరి చేసినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు పెద్దవాళ్ళు. ఓకే, అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు, నిన్ను ఒక దెబ్బ వేస్తాను అప్పుడు కానీ నువ్వు సెట్ అవ్వవు అంటారు. వెరీ కామన్గా మనం మోస్ట్ ఫ్యామిలీస్లో చూస్తాం. మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు అల్లరి చేయడానికి దెబ్బకి సంబంధం ఏంటి? అసలు కారణం ఏంటి? పిల్లలు ఎందుకు అల్లరి చేస్తున్నారు? వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? వాళ్ళ నీడ్ ఏమన్నా మీట్ అవ్వట్లేదా? వాళ్ళు ఏమైనా ఇన్సెక్యూరిటీతో ఉన్నారా? ఆ రూట్ కాజ్ని మనం చూడాలి. కానీ పెద్దవాళ్ళకి అది జస్ట్ అల్లర్లానే కనిపిస్తుంది. ఓకే, అండ్ కొడితే ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్గా చాలా ఫిజికల్ పెయిన్ వస్తుంది, దాంతో మెంటల్ ట్రామా ఫామ్ అవుద్ది. ఎందుకంటే పిల్లలకి కొట్టినప్పుడు చూస్తారు ఎవరు నన్ను కొట్టారు అని. పెద్దవాళ్ళు అంటే కేర్ గివర్స్, కేర్ గివర్స్లో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు. సో ఎవరైతే వాళ్ళని కేర్ ఎక్కువ టైం తీసుకుంటారో, సిబ్లింగ్స్ మీరు అన్నట్టు, సో వాళ్ళే కేర్ గివర్స్ అనమాట. వాళ్ళ నుంచి దెబ్బలు పడినప్పుడు పిల్లలకి ఇమీడియట్గా అరే నేను ఇక్కడే సేఫ్ ఉండిపోతుంది, నేను ఇక్కడే చాలా సేఫ్గా వీళ్ళతో ఉండాలి, బట్ ఆ సేఫెస్ట్ పర్సనే నన్ను కొట్టారు. ఎంత పెద్ద ట్రామా ఫామ్ అవుతుంది చెప్పండి. అవునండి, రైట్. సో దాని విధంగా పిల్లల్లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అండ్ వాళ్ళకి అర్థం కాదు ఎవరిని నేను నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని. సో అలా వాళ్ళు చాలా ఇన్సెక్యూరిటీకి గురైపోతారనమాట. సో ఇవి గ్రాస్గా మనం చూస్తే ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం ఉన్నామని మనం తెలుసుకున్నప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి మనం ఎట్లా అడిక్వేట్ హెల్ప్ తీసుకోవాలని కూడా మనం చూడాలి. సో ఇక్కడ నేను మీకు ఒక డెవలప్మెంటల్ మోడల్ చెప్తాను. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు పుట్టంగానే పిల్లలకి ఫిజికల్ నీడ్, ఎమోషనల్ నీడ్స్ అనేవి చాలా ఉంటాయి. రైట్, మనం బేబీని హోల్డ్ చేస్తాము, వాళ్ళని లాలిస్తాము, వాళ్ళకి డ్రెస్ మారుస్తాం, డైపర్ మారుస్తాం, సో తర్వాత ఆకలేస్తే ఫీడింగ్ అనేది చేస్తాం. ఇవంతా మేజర్గా చూసుకోవాల్సింది మదర్ అనమాట. కానీ మన ఇండియన్ కాంటెక్స్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో బేసిక్గా ఇమీడియట్గా చైల్డ్ పుట్టంగానే ద చైల్డ్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద మదర్, ఫాదర్ ఆర్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే పిల్లలు మనం ఇచ్చే కేర్ అండ్ నర్చరింగ్ ద్వారా అన్ని థింగ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలకి బేసిక్ ఎమోషనల్ నీడ్స్ అనేవి చాలా స్లోగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పటి వరకు పేరెంట్స్ వీళ్ళకి ఎమోషనల్గా, ఫిజికల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారు వీళ్ళ గ్రోత్లో. స్ట్రెసెస్ వస్తూ ఉంటాయి డైలీ లైఫ్లో, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని కూడా పేరెంట్స్ సపోర్ట్తో పిల్లలు డీల్ చేసి ఎదుగుతూ ఉంటారు. సో ప్రాపర్గా స్కూల్ గోయింగ్ ఏజ్ వరకు ఈ ప్రాపర్ కేర్ దొరికింది అనుకోండి, వాళ్ళు ఎక్విప్డ్గా ఉంటారు చిల్డ్రన్, ఫిజికల్గా, ఎమోషనల్గా. అండ్ స్కూలింగ్లోకి వెళ్తారు, ప్రాపర్ బాండ్స్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్షిప్స్ ద్వారా, లెర్నింగ్ కవ్ చాలా బాగుంటుంది, అండ్ హెల్దీగా ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఫర్ సమ్ రీజన్ ఈ ఫేజ్లో అడిక్వేట్ కేర్ చైల్డ్కి ఎమోషనల్గా, ఫిజికల్గా పేరెంట్స్ నుంచి లేదా కేర్ గివర్స్ నుంచి దొరకట్లేదు అనుకోండి, వాళ్ళల్లో స్ట్రెస్ని డీల్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. సో మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ని పిల్లలు పేరెంట్ సపోర్ట్తో చేయగలుగుతారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ యంగ్ చిల్డ్రన్, లెస్ దాన్ 6 years అనమాట. అండ్ ఇది కనుక చైల్డ్కి లేకపోతే, ఆర్ ఒకవేళ పేరెంట్స్లో మనం ఇందాక మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ చైల్డ్కి అబ్యూజ్ అండ్ నెగ్లెక్ట్ గురైనప్పుడు వాళ్ళల్లో బిహేవియరల్ సిమ్టమ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఓకే, సో ఇది డెవలప్మెంటల్ మోడల్ అనమాట. సో ఈ ఎలా మనకి మేనిఫెస్టేషన్స్ వస్తాయంటే, ఫస్ట్ వీళ్ళల్లో లెర్నింగ్ అనేది చాలా డీవియన్సెస్ ఉంటాయి. సో ఒక స్టడీ మనకి చెప్పేది ఏంటి అంటే, వీళ్ళల్లో ఐక్యూ కెపాసిటీ కూడా చాలా తక్కువగా మనకు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళల్లో అల్లరి అనేది పెరుగుతుంది, అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకు కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ ADHD అంటాం మనం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. సో వీళ్ళల్లో ఈ రకమైన సిమ్టమ్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
తర్వాత ఆపోజిషనల్ డిఫరెంట్ డిజార్డర్ అంటాం. అంటే పిల్లలు ఏది అడిగినా కానీ ఎదురు సమాధానం చెప్పడం, మాట వినకపోవటం, వాళ్ళకి నచ్చిందే చేయటం. సో డిఫైన్ చేస్తారనమాట పేరెంట్స్ని, వాళ్ళ కేర్ గివర్స్ని. దాని తర్వాత వీళ్ళల్లో అటాచ్మెంట్ రిలేటెడ్ డిజార్డర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ అటాచ్మెంట్లో ఏంటి అంటే పేరెంట్స్తో అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఒకవేళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి కేర్ ఇచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు. ఓకే, కొంతమంది అయితే కంప్లీట్గా ఆ పేరెంట్స్ని వదిలేసి బయట వాళ్ళతో అటాచ్మెంట్ ఫామ్ చేయడం ట్రై చేస్తారు. దే ట్రై టు పీపుల్ ప్లీజ్ దెమ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ మనకి పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఇట్లాంటి బిహేవియర్స్ చైల్డ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ అబ్యూస్ బయట పీపుల్ నుంచి ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కంటిన్యూ అయినప్పుడు నెక్స్ట్ వీళ్ళల్లో డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సిమ్టమ్స్ పిల్లల్లో మనకి కనిపిస్తాయి. క్లాసిక్ పానిక్ అటాక్స్ లా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా పిల్లలు ఓపెన్గా చెప్పలేరు, నాకు డిప్రెస్డ్గా ఉన్నా, నేను యాంగ్జియస్గా ఉన్నా చెప్పలేరు. వాళ్ళు డీల్ ఎలోన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సో ఇక్కడ మనం ఈ సైన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక చైల్డ్ బ్రెయిన్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అమ్మా, అండ్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 25 years అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ వాల్యూమ్. ఓకే, చాలా పీపుల్కి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంత ఏజ్ వరకు జరుగుతుందని తెలియదు అనమాట. సో వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా తక్కువ. అండ్ ఈ ఎర్లీ ఇయర్స్లో ఈ రకమైన అబ్యూజ్ ఆర్ నెగ్లెక్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా అయితే మనకి ఫ్రాక్చర్ జరుగుతుందో హ్యాండ్కి, మనకి ఎక్స్రేలో ఒక మనకి కనిపిస్తుంది కదా బోన్ ఫ్రాక్చర్. సో వీళ్ళల్లో ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్ అనేవి ఉంటాయి, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ అని. ఇవి ఎక్స్పెరిమెంటల్ స్కాన్స్ అనమాట. ఆ స్కానింగ్ చేసినప్పుడు స్ట్రక్చరల్ డెఫిసిట్స్ అనేవి చూసారు ఈ పిల్లల్లో. ఓకే, సో బ్రెయిన్లో లిటరల్గా అక్కడ ఒక మనకి దాని స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ మనకు కనిపిస్తాయి అనమాట. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ట్రామా అండ్ నెగ్లెక్ట్ దట్ ఆర్ ఫేస్డ్. అమెరికన్ స్టడీ ఉంది. అమెరికన్ స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే అడల్ట్హుడ్లో వాళ్ళని అడిగారనమాట, మీకు డిప్రెషన్ ఉంది కదా, మీకు చైల్డ్హుడ్లో ట్రామా ఫేస్ చేశారా, నెగ్లెక్ట్ ఫేస్ చేశారా, అబ్యూస్ ఫేస్ చేశారా అంటే 43% దానికి మేము ఫేస్ చేసామని చెప్పారు ఆ స్టడీలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫీమేల్స్కి ఎక్కువ ప్రోన్ ఉంటుంది అనమాట. ఒక మేల్ ఒక ఫీమేల్ చైల్డ్ ఉన్నారు, ఇద్దరికి అబ్యూస్ అండ్ నెగ్లెక్ట్ జరిగింది అనుకోండి, ఫీమేల్స్లో డిప్రెషన్ రేట్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. అండ్ వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుంది. అండ్ డిప్రెషన్ రెకరెన్స్ రేట్స్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఈ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయో వీళ్ళల్లో మన సూసైడల్ బిహేవియర్స్ లాంటివి కూడా చూస్తాం. అండ్ దాని తర్వాత వీళ్ళల్లో కొన్నిసార్లు సైకోసిస్ అని ఒక కండిషన్ డెవలప్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి భ్రమలు, భ్రాంతులు లాంటివి రావచ్చు, డెల్యూషనల్, అండ్ వాళ్ళ రియాలిటీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అండ్ అగైన్ కొన్ని మూడ్ డిజార్డర్స్, అగైన్ డిప్రెషన్ కావచ్చు, బైపోలార్ డిజార్డర్ లాంటివి వస్తాయి. అండ్ ఇంకా వీళ్ళకి వేరే వాళ్ళతో కమ్యూనికేషనే కంప్లీట్గా మారిపోతుంది అనమాట. దే కెనాట్ ఫిట్ ఇన్ టు ఎనీ గ్రూప్ సో ఈజీలీ. ఎందుకంటే చైల్డ్హుడ్లో పేరెంట్స్తోనే కనెక్ట్ ఫామ్ అవ్వలేరు అన్నప్పుడు అడల్ట్ లైఫ్లో వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మీరే ఊహించండి. సో ఇలా మనకి మల్టిపుల్ స్పెక్ట్రమ్లో చైల్డ్హుడ్లోనే ఈ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. అండ్ మోస్ట్ కామన్గా మనం ఈ డిజార్డర్స్ 13 years నుంచే మనం గమనించవచ్చు, ఎందుకంటే వాటి ఎక్స్ప్రెషన్సే అప్పుడు ఉంటాయి. ఇంకా ఎర్లీహుడ్లో ADHD, ODD లాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. అండ్ ఇది చైల్డ్హుడ్లో మనకి ఎమోషన్ అండ్ అబ్యూస్ వల్ల కలిగే దుష్ప్రభావాలు. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా లైక్ సూసైడల్ థాట్స్ వస్తాయని చెప్పేసి, అది పేరెంట్స్కి తెలియకుండా జరిగిపోతుంది కదా, వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అనే థాట్. దానికి అవేర్నెస్ ఎలా తీసుకోవచ్చు, వాళ్ళకి అలాంటి థాట్స్ రావద్దు అంటే ఫస్ట్ మనం ఎలాంటి అవేర్నెస్ ఇవ్వచ్చు పిల్లలకి? సో అగైన్ అండి, దిస్ ఆల్ స్టార్ట్స్ విత్ అవేర్నెస్ అబౌట్ ద కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం స్కూల్లోనే ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయొచ్చు, లేదా పేరెంట్స్లో ఒకరికి ఈ కండిషన్స్ గురించి తెలిసినప్పుడు పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు ఎక్స్ప్రెషన్స్ అనేవి చేయలేరు. సో యాజ్ పేరెంట్స్ పిల్లల్ని ఎవ్రీడే మనం కూర్చోబెట్టి అడగాలి, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అని, హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్, అండ్ యాజ్ పేరెంట్స్ హౌ కెన్ యూ హెల్ప్ యూ డీల్ విత్ యువర్ డే టు డే స్ట్రెస్సార్స్ ఇన్ లైఫ్ అని. సో ఇట్లా ఓపెన్గా పిల్లలతో మాట్లాడటం అనేది ఫస్ట్ స్టెప్ పేరెంట్స్ చేయాల్సింది. తర్వాత అవేర్నెస్ అనేది ఇంకల్కేట్ చేయాలి. మెయిన్గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్కి అవేర్నెస్ మనం కల్పించాలి. దెన్ పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించిన తర్వాత వాళ్ళు పిల్లలతో ఎఫెక్టివ్గా మాట్లాడతారు. తర్వాత స్కూల్స్లో వాళ్ళకి మనం చేయొచ్చు.
అప్పుడు పిల్లలు ఓపెన్ అప్ అయి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చెప్తారు నాకు ఇట్లా సూసైడల్ థాట్ వస్తుంది అని. కానీ చాలామంది ఏంటంటే మన దగ్గర ఒక స్టిగ్మా ఉంటుంది, ఆ స్టిగ్మా ఏంటంటే పిల్లలు అసలు మానసిక సమస్యలే రావు అని. పేరెంట్స్ అలా అనుకోవడం చాలా తప్పు. లైక్ డే టు డే మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది లైక్ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం అనుకుంటున్నారు, డే మొత్తం ఏం చేశారు, ఎలాంటి స్ట్రెస్ గురవుతున్నారు అని చెప్పేసి. సో ఆ మిత్ ఉండటం వల్ల చాలా మంది దాన్ని డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు. కానీ అది మిత్ కాదండి. రియాలిటీ ఏంటంటే 80% ప్లస్ సైకలాజికల్ డిజార్డర్స్, సైకియాట్రిక్ డిజార్డర్స్ అనేవి మనకి 13 to 24 years మధ్య ఎక్స్ప్రెస్ అవుతాయి అండ్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ డిప్రెషన్ లాంటి సిమ్టమ్ ఎప్పుడైతే సివియర్గా ఉంటుందో మోస్ట్ కామన్ రీజన్ సూసైడ్ దానికి వెళ్ళడానికి ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ చాలా పిల్లలు లేదా పెద్దవాళ్ళు కూడా దీని గురించి ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సూసైడ్ వర్డ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మనం అడిక్వేట్గా దాన్ని రెస్పాన్స్ ఇవ్వకపోతే, దానికి అడిక్వేట్గా డీల్ చేయకపోతే, ఒకవేళ అటెంప్ట్లోకి వెళ్ళారు అంటే లైఫ్ పోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లైఫ్ ఒకసారి కాంప్రమైజ్ అయినప్పుడు నో అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ టైమ్ కెన్ బ్రింగ్ బ్యాక్ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వి అడ్రస్ దట్ అట్ ద ఎర్లియస్ట్ అనమాట. సో సార్ ఇప్పుడు మనం 6 years 13 years వరకు మాట్లాడాము. పుట్టి పెరిగిన పిల్లలు అడల్ట్ టైంకి వచ్చేసరికి దెల్ సర్చ్ లవ్ ఇన్ అదర్స్. అక్కడ వాళ్ళు వీళ్ళ ఎమోషనల్ గురించి తెలిసి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇంకా ట్రామటైజ్డ్ అవ్వడం. ఇన్ సర్చ్ ఆఫ్ లవ్ దే విల్ ఫీల్ వరెస్ట్. సో దీనికి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు మీరు? ఎవరైతే ఈ నెగ్లెక్ట్ అనే అబ్యూస్కి గురవుతారో వాళ్ళ డెవలప్మెంట్ ఫేజ్ అంతా కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. ఓకే, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొంతమంది పిల్లల్లో ఒక రకమైన మంచి ట్రైట్స్ ఉంటాయి అన్నమాట. సో దే కెన్ బి బార్న్ విత్ ఇన్నర్ ట్రైట్స్ దట్ ఆర్ వెరీ స్ట్రాంగ్. లైక్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది అడిక్వేట్గా ఉండొచ్చు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండొచ్చు, అండ్ అవుట్ సైడ్ వరల్డ్కి బికాజ్ వాళ్ళు అకాడమిక్గా బాగున్నారని వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ పర్సన్స్ అనుకోవచ్చు అండ్ న్యాచురల్గా కూడా ఉంటారు. బట్ ఇన్సైడ్ దే కెన్ బి బ్రోకెన్. సో వెన్ దే ఆర్ బ్రోకెన్ వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ ఇంట్లో మీట్ అవ్వట్లేదు బికాస్ పేరెంట్స్ నెగ్లెక్ట్ ఆర్ అబ్యూస్ చేస్తారు, లేదా వాళ్ళు ఒకవేళ అబ్యూస్ అండ్ నెగ్లెక్ట్ చేయకపోయినా కన్సిస్టెంట్ పేరెంటింగ్ అనేది ఇవ్వకపోవచ్చు. ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ చైల్డ్ గ్రోస్ ఇన్ టు అడల్ట్హుడ్, అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్, న్యాచురల్గానే ఆపోజిట్ పర్సన్స్కి అట్రాక్ట్ అవుతారు. ఈ ప్రాసెస్ అనేది అప్పుడు స్పీడప్ అవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వేరే పార్ట్నర్తో మిక్స్ అవ్వడానికి. ఎవరికైతే ఎమోషనల్ సపోర్ట్ దొరకదు. ఓకే, సో వీళ్ళు ఏంటంటే అంతా కూడా హై రిస్క్ బిహేవియర్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అడాలసెన్స్ అంటే 13 to 19 years ఆఫ్ ఏజ్లో క్లాసిక్గా కొంతమంది స్కూల్ అంటే 14-15 yearsలోనే లవ్లోకి వెళ్ళిపోతారు, చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్లో. And they may get into risky sexual behaviors also. Yes. And at that time it can be a very big problem అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఉండదు ఆ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ద్వారా. ఓకే, అండ్ దే మే గెట్ ఎక్స్ప్లాయిటెడ్ బై ఓల్డర్ పీపుల్ అనమాట ఆఫ్ దేర్ ఏజ్. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో వీళ్ళల్లో సెకండరీ ట్రామా అనేది కూడా ఫామ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దేర్ యాక్షన్స్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనం చూడాల్సింది దీన్ని ఈ లవ్లోకి వెళ్ళటం వల్ల కావచ్చు, ఈ పార్ట్నర్లో హ్యాపీనెస్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో వీళ్ళల్లో మళ్ళీ ఈ ట్రామాస్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ రేట్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ప్లెంటీగా ఉంటాయి. 100%. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ సిమ్టమ్స్ మీద అవేర్నెస్ ఉన్నప్పుడు ఆ చైల్డ్ ఎంత ఫాస్ట్గా హెల్ప్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్తోనే ఇది డిస్కస్ చేశారు దట్ ఐమ్ గెటింగ్ అట్రాక్టివ్ టు ద అదర్ పర్సన్ అంటే మనకి చాలా వరకు అది ఎస్కలేట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ మనం రివర్స్గా కూడా మనం ఈ క్వశ్చన్ని చూడాలి. ఎలా అంటే ఈ పాప ఎమోషన్ నెగ్లెక్ట్కి గురైనప్పుడు ఆ బాబు ఎమోషన్ నెగ్లెక్ట్కి గురైనప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో ఓపెన్గా మాట్లాడే స్వాతంత్రం ఉండదు. 100% ఇది మాత్రం నిజమండి. ఓకే, సో వాళ్ళు లవ్ అనగానే పేరెంట్స్ దాన్ని ఒక పెద్ద స్టిగ్మా లాగా తీసుకుని వాళ్ళని ఇది పెద్ద క్రైమ్ లాగా చూస్తారు, తిడతారు, కొన్ని సందర్భాల్లో కొట్టచ్చు, అండ్ ఇంకెక్కువ వాళ్ళకి మానసిక క్షోభకి గురి చేస్తారనమాట. సో అది పిల్లలు అంత ఈజీగా తీసుకోలేరు. అప్పుడు వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా రెబెలియస్ అయిపోతారు.
సో పేరెంట్స్ చెప్పే మాటలు ఏది కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు. అండ్ దెన్ దే గుడ్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రిస్కీ యాక్టివిటీస్ లైక్ వీ డిస్కస్డ్ ఎర్లియర్. సో అది అంత ఈజీగా వాళ్ళకి పాజిటివ్గా అసలు ఏమి ఉండదండి. దే గో ఇన్ టు లాట్ ఆఫ్ బిగ్ ట్రబుల్స్. సో మనం ఈ థింగ్ని రూట్ కాజ్లో చూసినప్పుడు అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం రాకుండా పేరెంట్సే వాళ్ళని మంచిగా ట్యూన్ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలంటే పేరెంట్సే మారాలి. అవును, దిస్ ఇస్ ద వెరీ బేసిక్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ బోత్ పేరెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద పేరెంట్కి వస్తే మెనీ ఆఫ్ ద ఇష్యూస్ ఫర్ ద చైల్డ్ విల్ బీ సాల్వ్డ్. సో డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? పేరెంట్సే మారాలి, మీరు మారితేనే పిల్లలలో మార్పు వస్తుంది, లేదంటే వాళ్ళు బయట వేరే అడిక్షన్కి వెళ్ళి ఇంకా స్ట్రెస్కి గురవడం కానీ సూసైడల్ థాట్స్కి రావడం కానీ జరుగుతుంది. సో అడల్ట్హుడ్లో సైకియాట్రిక్ డిసార్డర్స్ ఎలా గురవుతారు వీళ్ళు అడల్ట్ వాళ్ళు? సో ఈ పిల్లలు వీళ్ళు అడల్ట్స్ అయ్యే టైం కండి దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలపింగ్ ఫస్ట్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ అనమాట. కానీ సైకాట్రిక్ డయాగ్నోస్ అయ్యే కండిషన్స్ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, సబ్స్టాన్స్ యూజ్ డిజార్డర్స్. వీటిల్లో యాంగ్జైటీ డిజార్డర్స్ కింద పానిక్ అటాక్స్ వస్తాయి. అండ్ జనరలైజ్డ్ యాంగ్జైటీలో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు, ఆర్ కొన్ని సందర్భాల్లో ఫోబిక్ బిహేవియర్స్ అనేవి కూడా డెవలప్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కామన్గా మనం బ్రాడ్గా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వీళ్ళు ఆల్కహాల్ని ఎక్కువగా ట్రై చేయడానికి లేదా డ్రగ్స్ని ఎక్కువగా ట్రై చేస్తారు. ఎందుకంటే అది ఒక గేట్వే అనమాట ఈ రియాలిటీ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి. ఎందుకంటే వీళ్ళకి హార్ష్గా ఉంటుంది అనమాట రియాలిటీ వీళ్ళు. బికాజ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి స్ట్రెస్ని అంత అడిక్వేట్గా ఫేస్ చేయలేరు, ఆ టెక్నిక్సే వీళ్ళకి తెలియదు. సో బేసిక్ అగైన్ చైల్డ్హుడ్లో చూసినట్టయితే అడల్ట్స్ మోడల్ చేయాలి చిల్డ్రన్ని. సో అడల్ట్ బిహేవియర్ బాగుంది అంటే చిల్డ్రన్ హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అడల్ట్లో ఎమోషనల్ రెగ్యులేషన్ బాగాలేదు అంటే పిల్లల్లో కూడా సేమ్ బిహేవియర్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోలేరు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి. తర్వాత వీళ్ళకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో చైల్డ్హుడ్లో జరిగిన థింగ్స్ అన్నీ కూడా అడల్ట్హుడ్లో PTSD లాగా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ వీళ్ళకి అకాడమిక్ పెర్ఫార్మెన్స్లో అంత రాణించలేరు. సో వీళ్ళు మంచి జాబ్స్లోకి వెళ్ళటానికి కానీ కెరీర్ మంచిగా రావడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో కంప్లీట్లీ మెంటల్ ట్రామా అనేది గురవుతారు. అండ్ ఇవి ఇంట్రికేట్గా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో గ్రాస్గా ఇటువంటి డిజార్డర్స్ అండ్ కొన్నిసార్లు సైకోసిస్, అగైన్ బైపోలార్ డిజార్డర్స్కి కూడా వీళ్ళు ఎక్కువ కామన్గా మనం చూస్తాము. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఆ ట్రామా ఆర్ నెగ్లెక్ట్ అనేది ఆర్ అబ్యూజ్ అనేది చైల్డ్హుడ్లో ఎవరికైనా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటికి గురైన ప్రతి ఒక్కరికి సైకాట్రిక్ డిజార్డర్స్ రావాలని గ్యారంటీ ఏం లేదు. సో కొంతమంది పిల్లలు మాత్రమే ఈ టైప్ ఆఫ్ డిజార్డర్స్లో ల్యాండ్ అవుతారు. దానికి గల కారణాలు ఏంటంటే మోస్ట్లీ టు డూ విత్ అవర్ జీన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరిలో కూడా మనకి జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి సర్టన్ టైప్ ఆఫ్ కండిషన్స్లో. సో ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు మాత్రమే అది ఒక డిజార్డర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ మస్ట్ రిమెంబర్. సో ఇట్ డజంట్ మీన్ దట్ వీ మస్ట్ లుక్ అట్ ఇట్ అట్ ఏ ప్యూర్లీ క్లినికల్ వే. సో వాట్ ఆర్ ద అవేర్నెస్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్? అవేర్నెస్ ఈజ్ ఫస్ట్ మనం దీన్ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు అంటే పేరెంటల్ అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ కీఫుల్ ఫ్యాక్టర్ అనమాట ఇక్కడ. సో పేరెంట్స్ ఎమోషన్ అండ్ నెగ్లెక్ట్ని నార్మలైజ్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్లో ఇది రన్ అవుతుంది, వాళ్ళ రిలేటివ్స్లో రన్ అవుతుంది. సో ఇదే నార్మ్, మనం కూడా ఇలానే చేద్దాం. ఇట్ డజంట్ అప్లై ఎనీమోర్ అనమాట. సో మనం సైన్స్ని చూడాలి అండ్ వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలను పేరెంట్స్ ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఆ జరిగిన థింగ్స్ని మన పిల్లలకి ఇవ్వకుండా మనం బ్రేక్ చేయాలి. సో దాన్నే మన జనరేషనల్ ట్రామా అనే పదంతో అడ్రస్ చేస్తాం అనమాట. సో పేరెంట్స్ మనకి అబ్యూజ్ చేశారు అండ్ మనము ట్రామాటిక్ ఈవెంట్స్లోకి వెళ్ళాము, దాన్ని మనం పిల్లలకి పాస్ ఆన్ చేయకూడదు. ఇదేం వారసత్వం కాదు. అవును, ఎందుకంటే ఇటువంటి పిల్లలు వాళ్ళు ఎదగపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మంచిగా రాణించరు అండ్ కమ్యూనిటీకి ఏమి కాంట్రిబ్యూట్ చేయరు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్లో ఎమోషన్ రెగ్యులేషన్ అనేది సరిగ్గా లేదు. వాళ్ళు ఊరికే మూడ్ స్వింగ్స్కి వెళ్తున్నారు, దానివల్ల నెగ్లెక్ట్ అండ్ అబ్యూస్ జరుగుతుంది. సో పేరెంట్స్ దాని ఎమోషన్ రెగ్యులేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, అవసరమైతే దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు హెల్దీగా ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు పిల్లల్ని మంచిగా చూసుకోగలుగుతారు. సో వీళ్ళు తీసుకోలేరు, ఆ మూడ్ స్వింగ్స్ డిస్ప్లే చేస్తూనే ఉంటారు, కొడుతారు, తిడతారు, పిల్లలు అదే నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, పెద్దవాళ్ళు ఆ ఎమోషన్ రెగ్యులేషన్ లేకుండా చైల్డ్ని ఇమీడియట్గా కొడితే చైల్డ్ ఏం చేసుకుంటాడంటే
నాకు కూడా మనసు బాగోకపోతే నేను కూడా కొట్టాలి. పేరెంట్స్ ఆర్ టీచింగ్ దట్ ఇట్ ఈస్ ఓకే టు హిట్ అండ్ స్కోల్డ్. పిల్లలు అదే నేర్చుకుంటారు. ఓకే. పెద్ద అయిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఒక యాంటీ సోషల్గా తయారవుతారు. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. మొత్తం. And they go into crimes and they may get imprisoned also. Yes. That is the extent of how trauma and abuse or neglect can lead them to that part. Okay. Okay. And next పేరెంట్స్ ఆర్ కేర్ గివర్స్లో అసలు ఎవరు కేర్ చేస్తున్నారు, కొంతమంది ఆయాస్ దగ్గర వదులుతారు, కొంతమంది డే కేర్ సెంటర్స్లో వదులుతారు. సో మనం చూడాలి అసలు అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ సూపర్విజన్లో ఎటువంటి కేర్ మన చైల్డ్కి దొరుకుతుంది, ఎంత నర్చరింగ్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు ఉన్నారు అని. ఓకే. ఓకే. అండ్ మనం కమ్యూనిటీ లెవెల్లో చూస్తే ఒకవేళ మనం మన చుట్టుపక్కల వాళ్ళతోనే మన పిల్లల్ని వదులుతున్నాము, మనం పిల్లల్ని వదిలిన తర్వాత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, చైల్డ్ నుంచి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది చైల్డ్ నుంచి కోరిలేట్ చేసుకోలేదు అనుకోండి, ఒకవేళ అక్కడ కూడా అబ్యూస్ జరిగితే మనకు తెలియదు. ఓకే. సో మనం స్ట్రాంగ్ బాండ్స్ అనేవి ఫస్ట్ వేరే వాళ్ళతో ఫామ్ చేసుకోవాలి. ఆ స్ట్రాంగ్ బాండ్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో పిల్లలు కూడా చూస్తారు దట్ మన హెల్ప్ తీసుకోవాలి అని. ఓకే. సో పేరెంట్స్ ఎలోన్గా ఐసోలేటెడ్గా ఉన్న ఫ్యామిలీస్ చాలా రిస్క్ అండి. అలా కాకుండా వాళ్ళు మింగిల్ అవడానికి ట్రై చేయాలి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి కూడా హెల్ప్ తీసుకోవాలి. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. తర్వాత స్కూల్స్లో కూడా వీటి మీద అవేర్నెస్ అనేది వాళ్ళకి అడిక్వేట్గా జరగాలి. అండ్ కమ్యూనిటీలో కూడా మనం ఇది తీసుకెళ్ళాలి దట్ హిట్టింగ్ అండ్ స్కోల్డింగ్ ద చైల్డ్ ఈజ్ అన్ అబ్యూజ్ అంటే ఎక్కువగా అంటే రిపీటెడ్గా, ఇక్కడ ఒక కీ వర్డ్ ఏంటంటే రిపీటెడ్లీ అండ్ కంటిన్యూస్లీ ఈజ్ ద కీ. సో ఎప్పుడో ఒకసారి ఒక చైల్డ్ ఒక థింగ్ చేశాడు దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ దట్ గివెన్ పాయింట్ అనుకోండి, మనం చిన్నగా తిట్టొచ్చు, అసలు తిట్టకూడదు, నో దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ చెప్పే విధానంలో ప్రాపర్గా ఉండాలి. సో ఇటువంటి జాగ్రత్తలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఈ కండిషన్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో మీరు అన్నారు కదా సార్, లైక్ అడల్ట్ వాళ్ళు స్మోకింగ్కి కానీ ఆల్కహాల్కి కానీ గురవుతారని చెప్పేసి, అంటే ఇంట్లో పేరెంట్సే తాగడం అలవాటు చేసుకోవడం వల్ల పిల్లలకి ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందా, లైక్ ఐ నీడ్ టు డ్రింక్ ఆల్కహాల్, ఐ నీడ్ టు టేక్ స్మోక్ అని చెప్పేసి? లైక్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి అర్థమవుతుంది లైక్ నేను ఈ ఏజ్లో ఆల్కహాల్ తాగాలి, ఈ ఏజ్లో ఐ కెన్ స్మోక్ అని చెప్పేసి? సో ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే వి కాల్ సంథింగ్ యాజ్ మోడలింగ్ ఆఫ్ బిహేవియర్ అనమాట. మోడలింగ్ ఆఫ్ బిహేవియర్ అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మనకి మిర్రర్ న్యూరాన్స్ అని బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట. సో అవి యాప్ట్గా పనిచేస్తాయి. సో పెద్దవాళ్ళు ఒకవేళ సర్టెన్ బిహేవియర్స్ డిస్ప్లే చేస్తున్నారు అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు దాంట్లో అంటే పిల్లలు వాటిని అబ్జార్బ్ చేసేసుకుంటారు. అండ్ అంతే దానికంటే ఫాస్ట్గా నెగటివ్ థింగ్స్ని ఇంకా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటారు. సో యాంగర్, అగ్రెషన్, వైలెంట్ బిహేవియర్స్, ఆల్కహాల్ యూజ్, స్మోకింగ్, ఇవి పిల్లల ముందు చేసినప్పుడు ఇవి నార్మలైజ్ అయిపోతాయి చైల్డ్కి. ఇక్కడ ఇంకొక సినారియో సార్, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరు డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు, బట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఫర్ ద పార్టీస్, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ స్మోక్, డ్రింక్స్ చేస్తారు, అక్కడ నుంచి కూడా వాళ్ళకి హ్యాబిచువేటెడ్, బట్ పేరెంట్స్ డజంట్ నో. సో దాని గురించి మీరేం చెప్తారు? అసలు ట్రయింగ్ ఆల్కహాల్ని ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరండి. ఓకే. ఓకే. అండ్ ఇట్ కుడ్ బి ఎ నార్మల్ థింగ్ ఫర్ ద కరెంట్ జనరేషన్ అనమాట. ఎందుకంటే ఆల్కహాల్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్లో షాప్స్ లీగలైజ్డ్గా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్లీ అండ్ వైడ్లీ అవైలబుల్. అండ్ ఇప్పుడు మన మీడియా పొట్రయల్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సీరియల్స్ ఆర్ మూవీస్, దాంట్లో వాళ్ళందరూ కూడా ఈ థింగ్స్ని చూపించేస్తూ ఉంటారు. సో ద చిల్డ్రన్ సీ దీస్ థింగ్స్ వెరీ కామన్లీ. బట్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు అడిక్షన్లోకి వెళ్ళాలని ఛాన్సెస్ ఉండవు. బట్ మనకి అవేర్నెస్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. పేరెంట్స్ డ్రింక్ చేయట్లేదు ఇస్ ఫైన్, కానీ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ బాగాలేదు అనేది మనం చూడాలి. ఓకే. సో మన సొసైటీలో ఎలా ఉంది అంటే ఆల్కహాల్ తీసుకుంటారంటే చెడ్డ పర్సన్, స్మోకింగ్ చేస్తున్నారంటే చెడ్డ పర్సన్. కానీ చూడండి ఏంటి అంటే ఈ పర్సన్స్కి ఎమోషనల్ కంట్రోల్ లేదు, ఒక వైలెంట్ నేచర్ ఉంది అంటే దాన్ని వాళ్ళు సమర్థించరు.
ఓకే, ఫ్యామిలీ ఈజ్ నాట్ అవైలబుల్ కాబట్టి వాళ్ళకి అలా థాట్స్ వస్తున్నాయి. థాట్స్ రావచ్చు, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దే వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ ఎవరైతే ఇంట్లో ఎమోషనల్ సపోర్ట్ ఉండదో వాళ్ళు ఎక్కువ దాన్ని ట్రై చేస్తారు చాలా ఫాస్ట్గా. కానీ హెల్దీగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు అంటే పేరెంట్స్ని అడిగి చేస్తారు, ఐ వాంట్ టు ట్రై ఇట్ అని. సో అక్కడ పేరెంట్స్ సపోర్ట్లో సూపర్విజన్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ అడిక్షన్స్లోకి వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్నోటిస్గా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ అడిక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హియర్ కమ్స్ మొబైల్ అడిక్షన్. ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు చాలా మందికి మొబైల్ అడిక్షన్ ఉంది. సో నేను ఒక సినారియో చెప్తాను. అప్పుడేమో చిన్నప్పుడు బయట ఆడిపించుకుంటూ అల్లారి ముద్దుగా పెంచుతూ అన్నం తినిపిస్తూ చందమామ చూడు అది అనుకుంటూ గోరుముద్దలు పెడుతున్నారు. ఇప్పుడు మన జెన్జీని చూస్తే మన పేరెంట్సే చిన్నపిల్లలకి మొబైల్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? అసలు ఇది నన్ను అడిగితే అబ్సల్యూట్ బ్లండర్ అండి. బ్లండర్, ఇట్ ఈస్ ఎ బ్లండర్. ఓకే, సో మెయిన్ రీజన్ చెప్తానండి. ఇప్పుడు చైల్డ్ బ్రెయిన్ అనేది ఏంటంటే ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ అట్ అన్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ర్యాపిడ్ పేస్ అనమాట. ఓకే, అండ్ ఇది చైల్డ్ బ్రెయిన్ అనేది ఒక ఫ్లవర్ వాజ్ లాంటిది అనమాట. ఓకే, ఇట్ ఈస్ సో ఫ్రాజైల్ అండ్ ఇట్ కెన్ గెట్ డ్యామేజ్డ్ బై many kinds of things, and one of the most common thing is mobile phone or any kind of screens anamata. Okay, yeah, okay, so what happens ante ipudu manam oka mobile phone చూసినప్పుడు దాంట్లో ఉన్న కాంటెంట్ అనమాట. సో ఈ కాంటెంట్ ఏంటంటే సే ఇట్ ఈస్ ఎ కార్టూన్, ఇట్ కీప్స్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, దెర్ ఈస్ నో టైమ్ ఫర్ ద చైల్డ్ బ్రెయిన్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఎప్పుడైతే ఈ కార్టూన్స్ చూస్తారో దే ఆర్ వెరీ కలర్ఫుల్, వెరీ అట్రాక్టివ్. ఆ చైల్డ్స్ బ్రెయిన్లో ఒక సెన్స్ ఆఫ్ ఆ చైల్డ్స్ బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక కెమికల్ ఎక్సెస్గా రిలీజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద సేమ్ న్యూరోకెమికల్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. సో ఒక వీడియో ఇలా చూడంగానే, ఒక కార్టూన్ ఆర్ ఒక వీడియో షార్ట్ రీల్ ఇలా చూడంగానే డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఆ రిలీజ్ అయినప్పుడు ఇంటెన్స్ హ్యాపీనెస్ అనేది చైల్డ్స్ బ్రెయిన్లో వస్తుంది. ఓకే, అట్రాక్టింగ్తో. సో ఇప్పుడు ఆ డోపమిన్ అనేది మనం సస్టైన్ చేస్తే ఎంత బాగుంటుంది. సో సస్టైన్ చేయాలంటే ఎంతసేపు మనం టీవీ చూడాలి? గంటలు చూడాలి. కానీ రియాలిటీ ఏంటంటే ఒక చైల్డ్స్ బ్రెయిన్కి ఎమోషనల్ కంట్రోల్ అనేది అసలు ఉండదండి. ఓకే, ఉన్న చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది. అండ్ అది పేరెంట్స్ మోడలింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే పేరెంట్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్గా ఆ పేరెంట్ ఓపిక్గా పేషెంట్గా ఆ ప్రాబ్లమ్ని డీల్ చేయాలి. ఇప్పుడు చైల్డ్కి అన్నం పెట్టడం అనేది ఏంటి అంటే వాళ్ళకి మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వనంత వరకే పేరెంట్ ఫీడ్ చేయాలి. ఒకసారి మోటార్ స్కిల్స్ వాళ్ళకి డెవలప్ అయ్యాయి, 1 yearలో వాళ్ళు కూర్చుంటున్నారు అనుకోండి, ఫైన్ ట్యూనింగ్ ఉండదు, కానీ ఫుడ్ మనం వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆ పిల్లోడు మేము ఫుడ్ ఇచ్చేస్తే అటు ఇటు కింద పడేస్తున్నాడు, సరిగ్గా తినట్లేదు, అంత ఫుడ్ వదిలేస్తున్నాడు, సో మనమే ఫీడ్ చేయాలని వెళ్తారు. కానీ చైల్డ్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఎంత ఆకలేస్తే అంతే తింటారు. ఇదే రియాలిటీ. అండ్ ఇప్పుడు ఇంకొక వేలో చూడండి, ఒక చైల్డ్ ఒక ఫాస్టర్ హోమ్లో ఉన్న, స్ట్రీట్ మీద ఉన్న, ఇంట్లో ఉన్న ఆ చిల్డ్రన్ వాళ్ళ నేచర్ ప్రకారంగా వాళ్ళకి ఏ ఫుడ్ ఉంటే అది అవైలబుల్గా తీసుకుంటారు అండ్ ఎదుగుతారు, అడల్ట్హుడ్లోకి వెళ్తారు. కానీ మనం సేఫ్ సెక్యూర్ హోమ్స్లో కూడా మనం ఇంటెన్షనల్గా ఒక చైల్డ్ని ఫీడ్ చేయడానికి అర్థం ఏంటి? మనమే ఊహించుకుంటాం. బికాస్ మనకి ఒక యాంటిసిపేషన్ అనమాట, ఒక భయము, మన చైల్డ్ సరిగ్గా గ్రో అవ్వడేమో అనే భయం. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఒక స్క్రీన్తో క్లబ్ చేస్తారో ఇట్స్ లైక్ గివింగ్ ఎ డ్రగ్ టు దెమ్ అనమాట. ఒక కోకైన్ ఇచ్చినట్టే వాళ్ళకి హ్యాండ్లో. ఓకే, అండ్ డ్యామేజ్ అనేది బ్రెయిన్ మీద చాలా ప్రభావం పడుతుంది. అండ్ వీళ్ళకి ఆ డోపమిన్ అనేది రిపీటెడ్గా కావాలి కాబట్టి ఆ స్క్రీన్ లేకుండా ఉండలేరు. ఇది ప్రాబ్లం బిహేవియర్గా ఎప్పుడు మారుతుంది అంటే ఈవెన్ కండిషనింగ్ ఫామ్ అవుద్ది. స్క్రీన్ ఉంటేనే కొంతమంది పిల్లలు అన్నం తింటారు, లేకపోతే అసలు వాళ్ళు నోరే ఓపెన్ కాదు. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇట్ డస్ టు అస్. సెకండ్ థింగ్ ఏంటి, ఈ స్క్రీన్ ఎప్పుడైతే లేదో ఈ పిల్లల్లో వీళ్ళు చాలా కోపంగా, ఇరిటబుల్గా, యాంగ్రీగా బిహేవియర్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఫస్ట్ అలవాటు అయినాక మళ్ళీ ఇవ్వకపోతే ఈ బిహేవియర్. అండ్ ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉంటాయో వాళ్ళలో థింకింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే జస్ట్ చూడటానికి అలవాటు పడిపోయారు, థింకింగ్కి వాళ్ళకి అలవాటు లేదు. మరి లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంటుంది?
దే కెనాట్ లెర్న్ ప్రాపర్లీ. స్టాప్ అసలు అది. యా, సో చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ అనేవి మనకి చైల్డ్లో కనిపిస్తాయండి. Mm. అండ్ దాని ద్వారా ఏంటంటే ఈవెన్ ప్రెషర్ పెద్దవాళ్ళకి కూడా పడుతుంది, ఎందుకంటే వీళ్ళని డీల్ చేయడం అంత ఈజీ కాదు. అవును. మళ్ళీ దీని నుంచి రివర్స్గా నెగ్లెక్ట్ అండ్ అబ్యూస్ లాంటివి జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్. గేమ్స్ కూడా అడిక్ట్ అవుతారు కదా మొబైల్ ఫోన్స్ లో. సో గేమ్స్ కూడా అడిక్ట్ అవుతారు. సో దిస్ ఇస్ ద విషియస్ సైకిల్ దట్ ద ఫ్యామిలీ గెట్స్ ఇన్ టు. అండ్ అగైన్ దీనికి కారణం ఏంటి అని చూస్తే నెగ్లిజెన్స్, అడల్ట్స్ గివింగ్ ఫోన్ టు ద చైల్డ్స్. సో అది Okay. అసలు చేయకూడదండి. ఈ హ్యాబిట్ని ఎంత క్విక్గా మనం తగ్గించాలి అనేది చూడాలి. అండ్ దేర్ ఆర్ గైడ్ లైన్స్ అనమాట. ఇప్పుడు WHO అండ్ AP అమెరికన్ పీడియాట్రిక్ అకాడమీ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. ఓకే. స్క్రీన్ టైం ఎంత ఉండాలి చైల్డ్లో అని. సో లెస్ దెన్ 3 years అయితే 1 to 1 hour అండి. 1 hour. అండ్ ఓల్డర్ చిల్డ్రన్కి ఏంటంటే 2 hours per day. దిస్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ చైల్డ్. అండ్ పెద్దవాళ్ళు ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టాలి ఈ స్క్రీన్స్ గురించి, ఫోన్స్ గురించి. సో ఎప్పుడు వాడొచ్చు ఈ స్క్రీన్స్ని మనము, ఎస్. ఏ ప్లేసెస్లో మనం వాడాలి, ఏం చూడాలి, ఏం చూడకూడదు. ఎస్. ఓకే. అండ్ పిల్లల్ని మనం రెస్ట్రిక్ట్ కొంతవరకే చేయగలము, కంప్లీట్గా ఆపలేము. అవును. ఎందుకంటే ఇప్పుడు ఓల్డర్ చిల్డ్రన్ని చూస్తే మనకి స్క్రీన్స్ వల్ల వాళ్ళకి హోంవర్క్స్ ఉంటాయి, స్కూల్ వర్క్స్ ఉంటాయి, అండ్ దే హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ ద మొబైల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ డివైజెస్. ఓపెన్గా వాళ్ళతో డిస్కస్ చేయాలి వాట్ కెన్ బి సీన్ అండ్ వాట్ కెన్ బి డన్ ఇన్ దిస్ రిగార్డ్స్ అని. ఎస్. అండ్ పేరెంట్స్ స్కోల్డ్ అనేది చేయకూడదు, బట్ మోడల్ చేయాలి అగైన్. ఎస్. ఓకే. సో ఈ అప్రోచెస్ మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళు తీసుకుంటామో ఈ బిహేవియర్స్ నుంచి చైల్డ్ని బయటికి తీసుకురావచ్చు. సో సార్, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, లైక్ పేరెంట్స్ ఎక్కువ మొబైల్ చూస్తున్నారనమాట. లైక్ అది ఎంత ఇంపాక్ట్ పడుతుంది చూస్తున్న కిడ్స్కి? పేరెంట్స్ ఎక్కువ గురవుతున్నారు మొబైల్ అడిక్షన్కి. వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళు చేసే హ్యాబిట్స్లో కానీ? సో ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుందండి చైల్డ్ మీద. సో చైల్డ్కి ఎలా ఉంటుంది అంటే, పేరెంట్ ఇప్పుడు ఒక బిహేవియర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లలు అన్ని మోస్ట్ థింగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అబ్జార్బ్ చేసుకుంటారు అండ్ రెప్లికేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద హార్డ్ ఫ్యాక్ట్ అనమాట. సో పెద్దవాళ్ళు ఫోన్ని ఎక్కువగా చూస్తున్నారంటే పిల్లల ఛాన్సెస్ కూడా వాళ్ళు ఎక్కువ చూడటానికి ఉంటుంది. అండ్ పిల్లలు ఎప్పుడైతే ఈ బిహేవియర్స్లోకి వెళ్తారో పెద్దవాళ్ళు నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇంకా పెద్దవాడు కాలేదంటారు. కానీ పెద్దవాళ్ళు రీజన్ ఇవ్వరు అనమాట చైల్డ్కి ఎందుకు చూడకూడదు అని, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో పెద్దవాళ్ళు ఫస్ట్ అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి ఈ డివైజెస్ వల్ల మనం ఎలా ఉపయోగించాలి అని, ఏ కాంటెంట్ని మనం చూడాలి, ఎప్పుడు చూడాలి, అండ్ దానికి ఒక బౌండరీస్ అనేది ఇంట్లో యాజ్ ఎ ఫ్యామిలీకి పెట్టుకోవాలి. సో పెద్దవాళ్ళలో ఒకవేళ మానసిక సమస్యలు ఉన్నాయి అనుకోండి, సే యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఆ థింగ్స్ని వాళ్ళు అడ్రస్ చేయట్లేదు. సో వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే సెల్ఫ్ సూతింగ్ బిహేవియర్ కోసం వాళ్ళు ఫోన్లోకి అడిక్ట్ అవుతారు. ఆ సెకండరీ బిహేవియర్ ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం. సో వాళ్ళు ఆ పర్టికులర్ ఇష్యూస్ గురించి ఎప్పుడైతే హెల్ప్ తీసుకుంటారో ఆటోమేటిక్గా ఈ బిహేవియర్స్ తగ్గిపోతాయి. అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎమోషన్స్ని లైక్ కప్పేసుకోవాలని చెప్పేసి మొబైల్కి అడిక్ట్ అవుతారా? యా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కుడ్ బి దట్ అండి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ రిగార్డ్. ఎందుకంటే ఇది కొత్త రకమైన బిహేవియరల్ అడిక్షన్. ఇది మనం లాస్ట్ 10-15 years నుంచి చూస్తున్నాము. అండ్ కోవిడ్ తర్వాత ఈ బిహేవియర్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది అనమాట గ్రాస్గా. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎవరు బయటికి వెళ్ళలేదు అండ్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఈ స్క్రీన్స్ ఆర్ మొబైల్స్కే అడిక్ట్ అయ్యారు. ఓకే. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అట్ ఎ వెరీ ర్యాంపెంట్ ఫేస్. ఇంకా వేరే కారణాలు అంటే చీప్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఒకటి. ఓకే. అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవడం కూడా ఒక రోల్ ప్లే చేయొచ్చు. అండ్ దేర్ కుడ్ బి అదర్ ఇష్యూస్ యాజ్ వెల్ దట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. సో మాటలు తక్కువ అయిపోయి మొబైల్కి అడిక్ట్ అవ్వడం, ఎమోషనల్లీ అవైలబుల్ లేనప్పుడు, అది కూడా ఒక ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఇంట్రికేట్గా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది బిహేవియర్స్ అన్నీ కూడా చైల్డ్ మీద పడినప్పుడు ఆ చైల్డ్ గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది ఫిజికల్గా, మెంటల్గా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్క్రీన్ టైం చూసినప్పుడు ఆబ్వియస్గా ఐ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ పీపుల్కి ఫాస్ట్గా ఒక ఒబెసిటీ అనేది డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఇందాక మీరు అడిగారు, ఈ స్క్రీన్ చూస్తూ పిల్లలు అన్నం తింటారు, వాళ్ళకి ఎంత తింటున్నారో ఒక కంట్రోల్ అనేది ఉండదు. సో వాళ్ళు ఫుడ్ ఆపేసినప్పుడు స్క్రీన్ ఆపేస్తారని చైల్డ్కి తెలిసినప్పుడు ఎంత ఫుడ్ అని నేను ఎక్కువ తీసుకోవాలని చూస్తాడు. అండ్ స్క్రీన్స్ ఎక్కువ టైం చూసినప్పుడు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఓకే. సో దీస్ ఆర్ ది ఇంపాక్ట్స్ అనమాట, డైరెక్ట్ ఇంపాక్ట్స్. హెల్త్ ఇష్యూస్. సో ఒబెసిటీ ఒకసారి వచ్చేసిన తర్వాత
మోర్ ప్రోన్ టు హ్యావింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓకే, వేరే ఆర్గాన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, ఇలా జరుగుతుంది. ఓకే. అండ్ డెవలప్మెంటల్గా చూస్తే వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ అనేది చాలా తగ్గిపోతుంది, యాంగర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, వైలెంట్ బిహేవియర్స్ డిస్ప్లే చేస్తారు వాళ్ళు, అండ్ కంప్లీట్గా ఆపోజిషనల్గా తయారైపోతారు. ఇంకా మొబైల్ అడిక్షన్ వల్ల మైగ్రేన్ కూడా రావడం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం హెడేక్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువగా వస్తాయి. అండ్ రాత్రిపూట కళలు కూడా పిల్లలకి ఇంకా ఎక్కువ దాని గురించి వస్తాయి, కాంటెంట్ గురించి. ఒకవేళ వైలెంట్వి చూసారు, డేంజరస్ థింగ్స్ చూడకూడదని చూసారు, సెకండరీ ట్రామాస్ ఫామ్ అయిపోతాయి వాళ్ళ మైండ్లో. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపాక్ట్స్ దట్ ఇట్ కీప్స్ గోయింగ్. సో గ్రాస్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్గా మనం మన బిహేవియర్ని మార్చుకోవాలి. అది చూసి తర్వాత మన పిల్లలకి చెప్పినట్టు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మనకి. సో పిల్లలకి ట్రామా అనేది ఎట్లా నిలిచిపోతుంది మైండ్లో? చిన్నప్పటి నుంచి చూస్తారు కదా అన్నీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపికే యాజ్ యూ సెడ్ ట్రామాటిక్ అని చెప్పేసి అది మైండ్లో పడిపోతుంది కదా. ఏది చేయాలన్నా అమ్మో మళ్ళీ ట్రామా అని చెప్పేసి. వాటి గురించి మీరు ఏం చెప్తారు? లైక్ ట్రామటైజ్డ్ అవ్వకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? చూస్తున్న అడల్ట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా మేము ఏం తెలుసుకోవాలి? ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ట్రామా అనేది మనం ఇప్పుడు కామన్గా ఒక ఊతపదంలా కూడా వాడుతున్నారండి చాలా మంది. నేను అది చెప్తున్నాను. బట్ దెర్ ఇస్ మచ్ బిగ్గర్ థింగ్ టు ట్రామా వెన్ ఇట్ కమ్స్ టు సైకాట్రిక్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో చాలా పెద్ద ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో వాటినే మనం ఒక ట్రామా కింద తీసుకుంటాం. కానీ దేర్ కుడ్ బి అదర్ థింగ్స్ దట్ మే ఆల్సో రిలేట్ టు ట్రామా. అవి ఇంకా వాటి మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో పెద్ద ట్రామాటిక్ ఈవెంట్స్ అంటే ఎవరైనా డెత్ వాళ్ళ ఇన్ పర్సన్గా చూసినప్పుడు కానీ, క్లోజ్ మెంబర్స్కి జరిగింది ఎక్కడో వేరే చోట దాని గురించి తెలిసినప్పుడు కానీ ట్రామా అనేది ఫామ్ అవ్వచ్చు. అండ్ సర్టన్ థింగ్స్ లైక్ డైరెక్ట్గా ఫిజికల్ అబ్యూస్ కానీ వాళ్ళు చూసారు, లైక్ పేరెంట్స్ ఇద్దరిని కొట్టుకోవటం లాంటిది, దట్ కెన్ ఫార్మ్ ఏ ట్రామాటిక్ థింగ్ టు దెమ్. ఎందుకంటే ఆ సేఫ్టీ అనేది వాళ్ళకి అక్కడ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్. అండ్ ఇలాంటివి మాత్రమే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ మాత్రం ట్రామా కింద కేటగరైజ్ చేయాలి. సో స్మాల్ థింగ్స్ ఏంటి అంటే అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగ్లెక్ట్ అండ్ అబ్యూజ్ మోడల్లో చూసినప్పుడు చైల్డ్కి సేఫ్ అండ్ సెక్యూరిటీ సెన్స్ అనేది కోల్పోతారు వాళ్ళు. సో ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్. సో ఈ పిల్లలు ఎట్లా పర్సీవ్ చేస్తారంటే ఈ ట్రామాని ఏ నెగిటివ్ ఈవెంట్ జరిగినా ఫస్ట్ బ్లేమ్ చేసేస్తారు. ఓకే, దే బ్లేమ్ ద నియరెస్ట్ పర్సన్ టు దెమ్ అనమాట. అండ్ ఇట్ కంటిన్యూస్ టు ద అడల్ట్హుడ్ ఆల్సో. ఓకే, సో ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఈ చైల్డ్హుడ్ నుంచి ఈ ట్రామాని అడ్రస్ చేయకపోతే దే మే బీ మోర్ ప్రోన్ టు డెవలపింగ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఆర్ సమ్టైమ్స్ మోర్ కామన్లీ పర్సనాలిటీ డిజార్డర్స్ అనమాట. ఓకే, సో ఈ పర్సనాలిటీ డిజార్డర్స్లో మనకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్స్ అని ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా కొన్ని క్రానిక్ కండిషన్స్ అనమాట. అండ్ ఈ కండిషన్స్లో ఈ పిల్లలు ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళల్లో. అండ్ వాడికి మూడ్ స్టెబిలిటీ అసలు సరిగ్గా ఉండదు. అండ్ ఎమోషనల్ రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఈజీగా ఒక ట్రాప్లో ఫామ్ అవుతారు. దే ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. అండ్ పీపుల్ కెన్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్. ఓకే, సో ఈ డిజార్డర్స్తో వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో, సఫరింగ్ ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి కామ్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అండ్ దే మే అచీవ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, బట్ ద సస్టైనెన్స్ అనేది చాలా కష్టం అవుతుంది. ఓవరాల్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పూర్గా ఉంటుంది. సో ట్రామా ఇన్ ఎ వే మనము దాని డీపర్ ఎవాల్యుయేషన్ ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో చేయాలి. అండ్ ద బెస్ట్ పర్సన్స్ టు డూ ఆర్ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ అన్నమాట. మీ దగ్గర ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? లైక్ ట్రామటైజ్డ్ అనిపిస్తుంది మాకు, మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారని చెప్పేసి? చాలా మంది చెప్తారండి, కానీ ఆ డయాగ్నోసిస్ అనేది మనకి ఆ ఎవాల్యుయేషన్లో తీసుకొని ఆ క్రైటీరియా మీట్ అవుతేనే మనం డయాగ్నోసిస్ ఇస్తాం. దర్ ప్లెంటీ ఆఫ్ కేసెస్ దట్ కమ్. అండ్ ఈ మధ్య కాలంలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. సో చాలా మంది పేషెంట్స్ నేను చైల్డ్హుడ్ హిస్టరీ అడుగుతాను. సో దే టాక్ అబౌట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్. ఓకే, అండ్ వాళ్ళలో మనకి డిప్రెషన్ రేట్స్, యాంగ్జైటీ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో హౌ డు యు డీల్ దెమ్? లైక్ సో వీళ్ళకి మెయిన్గా ఇప్పుడు డిప్రెషన్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, సివియర్గా యాంగ్జైటీ ఎక్కువగా ఉంది అంటే వీ గో విత్ మెడికేషన్ అండి. అండ్ ప్యారలీ వీ గో విత్ కౌన్సిలింగ్ మెథడ్స్ అనమాట. సో దెర్ ఈస్ ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ అని ఒకటి ఉంటుంది, ట్రామా ఫోకస్ సిబిటి అని ఒకటి ఉంటుంది, అండ్ సిబిటి ఆర్ డిబిటి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో ఉన్న కొన్ని మెథడ్స్ అనమాట. ఈ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము అడ్రస్ చేయొచ్చు అండ్ వీళ్ళని బెటర్ చేయొచ్చు. ద గుడ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫర్ దీస్ కండిషన్స్. కానీ చాలామంది భయపడతారు కదా, లైక్ సైకియాట్రిస్ట్కి
రావాలంటే మళ్ళీ నాకు మెంటల్ హెల్త్ లేదనుకుంటారు, లేదా నన్ను సైకో అనుకుంటారు అని చెప్పేసి. సో అగైన్ అండి, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు అవేర్నెస్ అండ్ అవేర్నెస్ అలోన్ అనమాట. సో ఇప్పుడు మీరు WHO వెబ్సైట్లో డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అని కొట్టండి, ఆ హెల్త్ డెఫినేషన్లో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అని వాళ్ళు రాసుంటారనమాట. సో మెంటల్ హెల్త్ వేరు, ఫిజికల్ హెల్త్ వేరు అని కాదు, మైండ్ బాడీ ఇంటిగ్రేషన్ ఒకటే, రెండు ఇంటర్ కనెక్టెడ్ అనమాట. కానీ సొసైటీలో స్టిగ్మా ఏంటంటే పిచ్చి అనే పదం ద్వారా. బట్ పిచ్చి అనే పదం ద్వారానే కానీ పిచ్చి వచ్చిన వాళ్ళకు ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీ అందరు సఫర్ అవుతారు. కానీ దాని ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దాంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఆ ఫ్యామిలీస్ కానీ ఆ కమ్యూనిటీ కానీ హెల్దీగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ బ్యారియర్ అనేది మన మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయాలి, అండ్ ఎంత క్విక్గా అయితే అంత క్విక్గా మనం హెల్ప్కి వెళ్ళాలి. సో మనం ఒక డౌట్ వచ్చింది, మనకి ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ వచ్చిందని. కామన్ రీజన్ ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ చెస్ట్లో రావడానికి గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లక్స్ కావచ్చు. కానీ చాలా మంది అయితే హార్ట్ అటాక్ అని చెప్పేసి హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మనకి కన్సిస్టెంట్గా మన మనసు బాగాలేదు, నేను ఏదో సఫర్ అవుతున్నాను, స్ట్రెస్ ఎక్కువ అవుతున్నా ఉన్నాం, అంత కామన్గా మనం ఒక ఎవాల్యుయేషన్ సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్ళాలి. ఓకే, ఎందుకు వెళ్ళాలి అంటే అగైన్ ఇది మన గురించి, ఇది సమాజం గురించి కానే కాదు, ఫస్ట్ మనం బాగుంటే. యా, సో మనం బాగుంటేనే మనము మన ఫ్యామిలీకి కానీ కమ్యూనిటీ కానీ కాంట్రిబ్యూట్ చేస్తాం. సో ఆ స్టిగ్మా అనేది మనం తీసేయాలి అండ్ హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సో చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తాను, మీకు అనిపిస్తే మీరు లోపల లైక్ ఆ ఎమోషన్స్ని తీసుకోలేకపోతే స్ట్రెస్కి గురవుతే సీక్ హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అది మీరు బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఏదో అయిపోతుందంటే అది మీ పొరపాటు. యూ కెన్ గో టు సైకియాట్రిస్ట్ ఆర్ టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్, బట్ డోంట్ సిట్ అలోన్, డోంట్ గెట్ ట్రామటైజ్డ్, ఆల్వేస్ బీ పాజిటివ్, డూ గుడ్ అండ్ బీ గుడ్. సో ఇది ఈరోజు మనం చాలా నేర్చుకున్నాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మైత్రి.